ఇంత దూరం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నాకు ఆస్తిలో వాటా కావాలి. నా వాటా నాకు ఇవ్వండి. ఖచ్చితంగా తీసుకొస్తాను. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. వెరీ గుడ్ వినోద్. అయితే మనం రేపే అక్కడికి వెళ్తున్నాం. అక్కడ నీకందరినీ పరిచయం చేస్తాను. బాధ్యతలు నీకు అప్పచెప్తాను. మా ఆయన ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారు. తొందరలోనే ఎండి చైర్లో కూర్చుంటారు. ఇక కంపెనీ ప్లస్ ఆస్తి బాధ్యతలు ఆయనకివ్వడానికి రెడీగా ఉండండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, మీతో మాట్లాడాలి. ఓకే. మీరిద్దరూ వెళ్ళి దీని మీద వర్కౌట్ చేయండి. ఓకే మేడం. ఈవినింగ్ లోపు రిపోర్ట్ చేయాలి. అలాగే మేడం. ఓకే? ఓకే యా. మేడం. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు మేడం, కొత్తగా మనం కొనబోయే కంప్యూటర్స్ కి సంబంధించి 25 లక్షలు శాంక్షన్ అవుతున్నాయి. దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ మీరే. ఓకే, సో నాకు తెలిసిన వ్యక్తి వాటిని 20 లక్షలకే ఇస్తానంటున్నాడు. మిగిలిన 5 లక్షల్ని మనిద్దరం పంచుకుందాం. బిల్స్ మాత్రం 25 లక్షలకే వస్తాయి. మీరు ఓకే అన్నారంటే. నా కంపెనీలో పనిచేస్తూ నాకే లంచం ఆఫర్ చేస్తున్నాడు. ఈ విషయం మేనేజర్ గారికి తెలియకూడదు. ఆయన చాలా సిన్సియర్. ఏమంటారు? అంతేనంటారా? బాగుంది. మీరు ఒప్పుకుంటే ఇంకా బాగుంటుంది మేడం. 50-50. రాస్కల్, మరో మాట మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఇక్కడ సిన్సియర్గా పనిచేయి, అంతేగాని ఎక్స్ట్రాల్ చేసి నీ లైఫ్ ని రిస్క్ లోకి నెట్టుకోకు. ఇదెవర్రా బాబు, వానర్లాగా వార్నింగ్ ఇస్తూ మాటలతో చెప్పకుండా చేతలతో చెప్పింది. ఈవిడ సంగతి తేల్చాల్సిందే. అవుట్. హలో, నేను రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ రోజీని మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? హలో, హలో. నమస్తే మేడం, చెప్పండి. మీరు? నేను కొత్తగా జాయిన్ అయ్యాను మేడం. నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. కొన్ని వాయిస్లు కలుస్తుంటాయి కదా మ్యామ్. మేనేజర్ గారు లేరా? ఉన్నారు మేడం, 1 minute. సార్, రోజీ మేడం దగ్గర నుంచి ఫోన్. వస్తున్నా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏం లేదు, నేను బయలుదేరి వస్తున్నాను. ఈ విషయమే చెప్దామని ఫోన్ చేశాను. అలాగే మేడం. అయితే మన గెస్ట్ హౌస్ రెడీ చేస్తాం మేడం. అక్కర్లేదు,
మేమే డైరెక్ట్గా ఆఫీస్కి వస్తాం. ఓకే మేడం. ఓకే బాయ్. చూడండి, మేడం గారు రేపు ఇక్కడికి వస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సుమారు 5 సంవత్సరాల తర్వాత మేడం గారు ఇక్కడికి వస్తున్నారు. ఎప్పుడు ఎవరో ఒకరిని పంపిస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు స్వయంగా మేడం రావడం ఆశ్చర్యకరమైన విషయం. ఓకే, అందరూ అలర్ట్గా ఉండండి. అమ్మమ్మని మళ్ళీ చూడబోతున్నానని ఆనందం ఉన్నా తనని ఇక్కడ చూసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తుందో అని భయంగా ఉంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవడం? వెళ్ళిపోదామంటే వాని అగ్రిమెంట్ ఎలా? సార్, నేను పంపించిన ఫొటోస్ అందాయి కదా? రోజు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. ఆ ఏరియాలో దాని గురించి ఏదైనా ఆచూకీ దొరుకుతుందేమో. ప్లీజ్ సార్, కొంచెం ఎలాగైనా వెతికించండి. రోసీ, బావా, బావా, ఏంటిది? ప్లీజ్ బావా, వదులు. బావా, 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 ఏంటి బావా ఇది? ప్లీజ్ బావా, వదులు. అసలు వదిలే ప్రసక్తే లేదు. బావా, ఏంటి బావా ఇది? ప్లీజ్ వదులు. మనకి నిశ్చితార్థమయ్యి పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు. ఇంకా బావా వదులు ప్లీజ్ అంటే బావా, అయ్యో వదులు బావా. బావా వదులు, ప్లీజ్ ప్లీజ్ బావా. బావా, లోకి నీకసలు బుద్ధుందా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు అమ్మాయిని అలా పట్టుకున్నావు? ఎందుకు పట్టుకున్నావు? రేవులో తాడి చెట్టులా పెరిగావు, పైగా ఎస్ఐవి. ఒక అమ్మాయికి ఇష్టం లేకపోయినా నువ్వు ఇలా బిహేవ్ చేయటం తప్పు కాదు. ఆ అమ్మాయి వదులు వదులు నరుస్తుందిగా, నీ చెవులకు వినపట్టలేదా? చెవుడా? ఒళ్ళు దగ్గర పెట్టుకోలోకి. అతయ్య, రోజీ నాకు కాబోయే భార్య కదా అని. అయితే చూడు, నీకు రోజుకి మధ్య జరిగింది నిశ్చితార్థం మాత్రమే, పెళ్లి కాదు. నగల షాప్కి వెళ్తే షాప్ వాడు వేలు సైజ్ చూడటానికి వేలుకు రింగు తొడుగుతాడు. నువ్వు చేసింది కూడా అంతే. అంతే తప్ప రోజీ మెళ్ళో నువ్వు తాళి కట్టినట్టు, మీ ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నట్టు ఊహించేసుకోకు. అయినా చలసాని రోజీ గారింట్లో కొన్ని పద్ధతులున్నాయి. ఆడవాళ్ల విషయాల్లో మగవాళ్లు ఎలా ప్రవర్తించాలో ఒక పద్ధతుంది. తెలియకపోతే మీ తాత మామయ్య దగ్గర అడిగి తెలుసుకో. అంతే తప్ప హద్దులు దాటి ప్రవర్తించకు. ఇంకొకసారి ఈ అమ్మాయి విషయంలో మిస్బిహేవ్ చేశావంటే నేను ఊరుకోను. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను.
నేనేంటో అందరికీ తెలుసు. ఎప్పుడూ ఎవరు నన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు. కానీ మొట్టమొదటిసారిగా మా అత్త నన్ను కొట్టింది. అంటే నాలోనే ఏదో లోపం ఉంది. సారీ సారీ అత్తయ్య. సారీ రోజీ. పెళ్లి కాకుండానే నీతో అలా తప్పుగా ప్రవర్తించినందుకు సారీ. చూడ్లోకి రోజీ గారి మనవరాల్ని పెళ్లి చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నీకొచ్చింది. వచ్చిన అదృష్టాన్ని ఓవర్ చేసి దూరం చేసుకోకు. మనకొక స్థానం ఇస్తే ఆ స్థానంలో కూర్చోవాలి. అలా కూర్చునే వ్యక్తి వల్ల ఆ స్థానానికి ఇంకా గౌరవం పెరగాలి. ఇవన్నీ నీకు తెలియనివేం కావు. పోలీసువి, పోకిరివి కావు. ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయకు. అలాగే అత్తయ్య. మమ్మల్ని క్షమించమ్మా నందిని, క్షమించు. నీకు మేమందరం చాలా అన్యాయం చేస్తున్నాం. మా ఫ్యామిలీ చదరంగంలో నువ్వు బలైపోతున్నావు. మొత్తం విషయాలన్నీ ఒక కొలిక్కొచ్చాక నీకు సిద్ధుకి పెళ్లి జరిపిస్తాను. నిజంగా సిద్ధుకి నాకు పెళ్లి జరిపిస్తారమ్మా? అవునమ్మా, మీ ఇద్దరికీ తప్పకుండా పెళ్లి జరిపిస్తాను. నాది హామీ. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని దూరం చేసుకున్నాను. నా కూతురు కోసం ఇక్కడికొచ్చినా ఈ కూతుర్ని దూరం చేసుకోలేను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు సిద్ధుకి పెళ్లి జరిపించి తీరుతాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చూడమ్మా నందిని, నేను కావాలనే లోకిని అలా కొట్టాను, తిట్టాను. మళ్ళీ నీ జోలికి రాడని. నిజంగా లోకి చాలా మంచివాడమ్మా. తెలుసమ్మా. ఇదిగో, ఎవరి క్యాబిన్ వాళ్ళు నీట్గా ఉంచండి. టేబుల్ మీద కొంచెం డస్ట్ కూడా ఉండకూడదు. కమాన్ కమాన్. నేను ఒక పని చేస్తాను. సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు నన్ను అమ్మమ్మ చూడదు. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? మేడం గారికి బొకే ఇచ్చి నువ్వే వెల్కమ్ చెప్పాలి. వద్దు సార్. అయినా నేను మేడం గారికి బొకే ఇవ్వడం ఏంటి? నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీని. చూడు నందిని, నువ్వు అందరికంటే బాగా చదువుకున్నావు, అందరికంటే చాలా యాక్టివ్గా ఉంటావు. నువ్వు బొకే ఇస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయినా ఇలాంటి టైంలోనే వాళ్ళ దృష్టిలో పడాలి. వాళ్ళకు నువ్వు నచ్చితే నిన్ను మంచి పొజిషన్లోకి తీసుకెళ్తారు. చూడు, ఇంకేం ఆలోచించకుండా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళు. మేడం గారు వచ్చే టైం అయింది. నేను వెళ్ళి బొకే తీసుకొస్తాను.
సరే, ఇంత దూరం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నాకు ఆస్తిలో వాటా కావాలి. నా వాటా నాకు ఇవ్వండి. ఇదిగో మా బొకే. డాడీ డాడీ నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చావు? డాడీ నీకేదో పోస్ట్ వచ్చిందని మమ్మీ నన్ను ఇక్కడికి పంపించింది. ఇదిగో. సరే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. అలాగే డాడీ. సార్ ఈ పాప షీఈ్ మై డాటర్. సార్ నేను మీ పాప కలిసి మేడంకి స్వాగతం పలుకుతాం. చూడ్డానికి కొంచెం అందంగా ఉంటుంది. ఓకే, క్యారీ ఆన్. నీ పేరేంటి? శ్రవంతి. శ్రవంతి, నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఈ బొకే పట్టుకోనుండు, సరేనా? ఓకే. శ్రవంతి, నేను రాకపోతే ఈ బొకేని కారులో వచ్చి మ్యామ్కిచ్చేయి. అలాగే అక్క. ఓకే. ఏంటమ్మా ఒక్కదానివే ఉన్నావు? నీతో పాటు నా అక్కేది? ఫేస్ వాష్ చేసుకొని వస్తా అని వెళ్ళింది డాడీ. అయ్యో, మేడం గారు వచ్చే టైం అయిందే. ఈ టైంలో ఇలా గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం. ఓ థ్యాంక్ యూ. నీ పేరేంటి? శ్రవంతి. ఓ చాలా మంచి పేరు. ఈ పాప ఎవరు? మా అమ్మాయే మేడం. ఓ అలాగా. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. ఓ నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. అలాగే డాడీ. రండి మేడం. వినోద్ కమ్. ఈ ఊళ్ళో ఉన్న మన ఫ్యాక్టరీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ నా మనవరాలు రోజీ పేరు మీదుంది. ఈ ఫ్యాక్టరీ ఇంత లాస్లో ఉన్నా ఎందుకు రన్ చేస్తున్నానంటే ఇది నా మనవరాలి పేరు మీద 20 ఏళ్ల క్రితం పెట్టిన మొదటి ఫ్యాక్టరీ. నేను నా మనవరాలు ఫెయిల్యూర్ అనే మాట ఒప్పుకోం. మా ముందు సక్సెస్ ఉండాలి, మా వెనక సక్సెస్ ఉండాలి. కాబట్టి
ఈ ఫ్యాక్టరీని మనం లాభాల్లోకి తీసుకురావాలి. మనలో కృషి పట్టుదల ఉంటే మనం సాధించలేదంటూ ఏదీ ఉండదు. ఈ ఫ్యాక్టరీ ఇంకా ఎంతో మందికి ఉద్యోగాలివ్వాలి. ఒక సక్సెస్ 10 మందికి 100 మందికి కాదు 1000 మందికి అన్నం పెడుతుంది. కాని ఒక్క ఫెయిల్యూర్ ఒక్కోసారి యజమానికి అన్నం లేకుండా చేస్తుంది. మనలో మనోధైర్యం ఉండాలి. మనం సాధించగలమనే నమ్మకం మనలో ఉండాలి. కసిని పెంచుకోవాలి. నా మనవరాలి పేరు మీద పెట్టిన మొదటి ఫ్యాక్టరీ లాభాల్లోకొచ్చిందని ఇదే క్యాబిన్లో కూర్చుని గర్వంగా చెప్పుకోవాలి. ఈ ఫ్యాక్టరీని ఎలాగైనా లాభాల్లోకి తీసుకురావాలని కంకణం కట్టుకుని ఈ ఫ్యాక్టరీ బాధ్యతల్ని నా మనవడు వినోద్కి అప్పజెప్తున్నాను.